ప్రజాభవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీల సమావేశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి ఫోన్లైన్లో అందిస్తారు. రాజిరెడ్డి, రేపు ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం ఉంది. ఇప్పటికే స్వయంగా బట్టి విక్రమార్క ఓవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ యొక్క సమావేశాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో బట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి ఆయన అధ్యక్షతన ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్య అతిథిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు ఇప్పటికే ఫోన్ చేసి బట్టి విక్రమార్క ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి సత్వరం అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. అంతేకాకుండా పార్లమెంట్ లో తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల మీద అందరూ కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. అవసరం అనుకుంటే కేంద్ర మంత్రులను పార్టీలకు అతీతంగా అందరూ వెళ్లి కలవాలి, ప్రధానమంత్రిని కూడా కలవాలి, తీసుకురావాలి అనే లక్ష్యంతోనే ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ యొక్క నేపథ్యంలోనే బండి సంజయ్ కి అదేవిధంగా కిషన్ రెడ్డికి కూడా స్వయంగా బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే రాష్ట్రానికి ఏవైతే పెండింగ్ నిధులు ఉన్నాయో ఆ పెండింగ్ నిధులు సాధించుకోవడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామనేది కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరి రేపటికి ఆహ్వానించినటువంటి సమావేశానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎంతవరకు వస్తారా రారా అనేది మాత్రం ఒక రకమైనటువంటి ఆసక్తి మాత్రం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.